హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. నార్మల్గా మనం ఏంటంటే తెలుగు సినిమాలతో పాటు ఇతర భాష చిత్రాలను కూడా ప్రోత్సహిస్తూ వస్తుంటాం. సో అందులో ముఖ్యంగా మనకి దగ్గరున్నటువంటి తమిళ్ హీరో సినిమాస్ని కూడా మనం ఎంకరేజ్ చేస్తూ వస్తుంటాం. సో తమిళ్ హీరోస్లో మనకి బాగా నచ్చినటువంటి హీరోస్లో ఫస్ట్ ప్లేస్లో సూర్య ఉన్నప్పటికీ దాని తర్వాత ప్లేస్లో నెక్స్ట్ మనకి నచ్చినటువంటి తమిళ్ హీరో అంటే యంగ్ హీరోస్లో మనం ఖచ్చితంగా ధనుష్ని అనుకుంటాం అనమాట. సో ధనుష్ సినిమాలు కూడా మనం బాగానే ఎంకరేజ్ చేస్తాం. ధనుష్ సినిమాలు మనం కానీ చూసుకున్నట్లయితే రఘువరన్ బీటెక్ నుంచి మనం వచ్చినటువంటి సార్ వరకు కూడాను ప్రతి సినిమాని మనం ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాం. ప్రెసెంట్ అదే నమ్మకంతో వాళ్ళు ఏంటంటే సినిమా తీసే క్రమంలో కూడా తెలుగు ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని కూడా సినిమాస్ తీస్తుంటారు. సో ఆ విధంగా రీసెంట్గా మన ముందరికి రాబోతున్నటువంటి ధనుష్ మూవీ రాయన్. సో ఈ రాయన్ సినిమాకి సంబంధించి హీరోగా ధనుష్ నటిస్తున్నప్పటికీ ఇది సొంత డైరెక్షన్లో వస్తున్నటువంటి సినిమా కావడం వల్ల ఇదే సినిమాలో మన తెలుగు హీరో అయినటువంటి సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి కూడా నటిస్తున్నారనమాట. అండ్ ఈ సినిమా కూడా చాలా థ్రిల్లింగ్గా ఉండేటటువంటి మూవీస్ని తెరకెక్కించబోతున్నారనమాట ధనుష్. మరి ఈ సినిమా ఏంటంటే ఈ నెల 26న మన ముందరికి రాబోతుంది. సో దీనికి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో యాంకర్ అడిగినటువంటి క్వశ్చన్కి ధనుష్ ఈ విధంగా సమాధానం చెప్పాడు. సో మీరు ఒకవేళ తెలుగు హీరోస్తో వర్క్ చేయాలనుకుంటే సో ఏ హీరోస్తో చేస్తారని అడిగినప్పుడు మహేష్ బాబా, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ అడిగినప్పుడు ధనుష్ అలా తెలివి ఆన్సర్ చెప్పాడనమాట. సో నాకేంటంటే సినిమా అంటేనే చాలా ఇష్టం. సో మిగతా ఫ్యాన్స్ ఎవరు నాకు తిట్టుకోవద్దు, బట్ నాకు కలిసి యాక్ట్ చేయాలంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్తో యాక్ట్ చేయాలని ఉందని చెప్పడం జరిగింది. అంటే మల్టీ స్టార్ ఫిల్మ్గా కానీ తీయాలనుకుంటే జూనియర్ ఎన్టీఆర్తో యాక్ట్ చేయాలని చెప్పారు. అండ్ అలానే నచ్చినటువంటి హీరో ఎవరైనా అడిగినప్పుడు ఆబ్వియస్లీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పడం జరిగిందనమాట. దెబ్బకి మొత్తం ఆడిటోరియం అంతా దద్దరిల్లిపోయింది అరుపులకి, గోలలకి. సో మొత్తానికి తమిళ హీరోస్కి కూడా మన తెలుగు హీరో అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం ఉందని ఈవెంట్ ద్వారా చాలా మందికి కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారనమాట. సో రాయన్ అనేటువంటి సినిమా ఈ నెల 26న మన ముందరకైతే రాబోతోంది. సో ఖచ్చితంగా చూడమని చెప్పి ధనుష్ అయితే చెప్పారు. సో మొత్తం మీద ఏంటంటే మన తెలుగు డైరెక్టర్ అనేటువంటి శేఖర్ కమ్ములతో కూడాను కుబేరా అనేటటువంటి సినిమాని నెక్స్ట్ ప్రాజెక్ట్కి అయితే సెట్ చేసుకున్నారు. సో ఈ రాయన్ ఆడే ప్రీ రిలీజ్ ఈవెంట్లో అని చెప్పినటువంటి మాట అయితే ప్రెసెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సో జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ గారు అంటే ధనుష్కి చాలా ఇష్టం అనేటటువంటి కామెంట్స్ అయితే బాగా వినిపిస్తున్నాయి. సో ధనుష్ చెప్పినటువంటి ఈ మాట మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇన్ కేసు ఒకవేళ మల్టీ స్టార్ ఫిల్మ్ తీస్తే ధనుష్ అండ్ ఎన్టీఆర్ ఎటువంటి కాంబోలో చేస్తే బాగుంటుంది, అంటే ఎటువంటి వర్షన్లో చేస్తే బాగుంటుంది, ఎటువంటి స్టోరీలో ఉంటే మేబీ ఈ లైనప్ బాగుంటుంది అన్న విషయం మీకు అని తెలిస్తే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.